సెవెన్ సిస్టర్స్‌గా పేరుగాంచినటువంటి ఈశాన్య రాష్ట్రాల గురించి, ఈశాన్య రాష్ట్రాల పర్యాటకపరమైనటువంటి అంశాల గురించి ఇటీవల కాలంలో దేశ ప్రజల్లో బాగా చర్చ మొదలైపోయి, దేశ పర్యాటకులు ఎక్కువ మంది దృష్టి సారిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఈశాన్య ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి అస్సాం, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, గ్యాంగ్టాక్ ఇలా అన్ని ప్రదేశాల మీద ప్రజల యొక్క ఆకాంక్ష రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే భారతీయ భూభాగంలో నార్త్ నుండి సౌత్ వరకు అన్ని ప్రదేశాలు తిరిగినటువంటి పర్యాటకులకి భారతదేశమే ఒక ఉపఖండం. ఉపఖండంగా పిలువబడుతున్నటువంటి మన దేశంలో అనేక రకాలైనటువంటి సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, మంచు చేత కప్పబడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, కచ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇలా వీటన్నిటి మీద దృష్టి సారించినటువంటి పర్యాటకులు ఇటీవల కాలంలో ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈశాన్య రాష్ట్రాలు. నిజంగా భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదని ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి. నేచర్ పరంగా 5,000 కిలోమీటర్లు విస్తీర్ణం కలిగినటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలలో వెలిసి ఉన్నటువంటి ఈ 7 రాష్ట్రాలలో ఎంతటి అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే, అసలు అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి నేపాల్ కాదు గదా! ఈ 7 సిస్టర్స్‌ని మనం నిజంగా ప్రమోట్ చేసుకోగలిగితే, ప్రపంచంలో చాలామంది ట్రెక్కర్స్ విజిట్ చేస్తున్నటువంటి దేశం ఏదంటే నేపాల్. అంతకన్నా అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ కలిగి ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ 7 సిస్టర్స్.